హలో మై డియర్ పిల్లలు అండ్ పెద్దలు, నమస్కారము. నార్మల్గానే ఫుడ్ వేస్ట్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, నాకు కూడా అస్సలు ఇష్టం ఉండదు. అండ్ సంపాదన లేనప్పుడు ఇంకా మనీ వాల్యూ తెలుస్తుంది కాబట్టి అస్సలు ఇంకా వేస్ట్ చేయాలని అనిపించదు. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో వంటలకు ఏం చేయబోతున్నా అంటే బనానా కేక్ చేయబోతుంది. సో నార్మల్గానే ఫుడ్ వేస్ట్ చేయడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు కదా, సో నాకు కూడా అసలు ఇష్టం ఉండదు. సంపాదన లేనప్పుడైతే ఇంకా కొంచెం పొదుపుగా వాడుకోవాలి కదా. సో నా దగ్గర 2 బనానాలు బాగా పండిపోయి ఉన్నాయన్నమాట. వాటిని పడేద్దామంటే నాకు మనసు ఒప్పలేదు, హెయిర్ ప్యాక్ పెట్టుకుందామంటే మూడ్ లేదు. సో కేక్ చేద్దామని అనుకున్నాను, బట్ నా దగ్గర కేక్ ప్రిపేర్ చేయడానికి ఓవెన్ లేదు, అండ్ సపరేట్ ట్రే ఉంటుంది కదా కేక్ కుక్ చేయడానికి, అది కూడా లేదు. సో నా దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంది కాబట్టి ఎయిర్ ఫ్రైయర్ని యూజ్ చేసుకొని ఎలా చేయాలో చూస్తున్నాను. అండ్ చూశాను, నాకు ఒక రెసిపీ దొరికింది, తెలీదు హిట్ అవుతుందో ఫట్ అవుతుందో. అండ్ కేక్లో మనం మైదా యూజ్ చేస్తాం కదా, నాకు కంప్లీట్గా మైదా యూజ్ చేయాలంటే మనసు ఒప్పట్లేదు అనమాట. కొంచెం ఫుడ్ డిసిప్లిన్గా తింటున్నాం చాలా డేస్ నుంచి, ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు ఎక్కువ మైదా అంటే ఒకసారి 2 సార్లు తినచ్చు పర్లేదు, బట్ స్టిల్ నాకు మనసు అస్సలు అంగీకరించట్లేదు. సో నేనేం చేద్దాం అనుకుంటున్నా అంటే కొంచెం మైదా అండ్ కొంచెం గోధుమ పిండి 2 మిక్స్ చేసి చేద్దాము అని అనుకుంటున్నాను. అంటే ఓన్లీ గోధుమ పిండితో కూడా చేయొచ్చు, బట్ అంత టేస్ట్ ఉండదు అని అనిపిస్తుంది. చూద్దాం. ఓకే, లెట్స్ సీ ద ప్రాసెస్ గైస్. సో మిక్సీ జార్లో 2 ఎగ్స్ వేసుకున్నాను, బాగా పండిన 2 బనానాస్ వేసుకున్నాను. 2 ఎగ్స్ అండ్ 2 బనానాస్. 1 స్పూన్ బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా. తప్పదు, బేకింగ్ సోడా వేయకపోతే మనకి ఆ ఫ్లఫీనెస్ రాదు కాబట్టి వీ హ్యావ్ టు కాంప్రమైజ్. షుగర్ ఇక్కడ నేను చాలా తక్కువ యూజ్ చేస్తున్నాను. సో మీకు ఎంత కావాలంటే అంత కాదు, కానీ ఒక 250 గ్రామ్స్ అయితే పక్కా యాడ్ చేసుకోవాలి. సో నేను అంత యాడ్ చేయట్లేదు. నేను చూసిన వీడియోస్లో ఆవిడ ఆయిల్ యూజ్ చేసింది, బట్ నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ గీ యూజ్ చేస్తున్నాను. ఇది మొత్తం గీనే. టడా, సేమ్ గీ ఎంత తీసుకున్నామో అంతే మెజర్తో పాలు తీసుకోవాలి. సో ఈ పాలు కాచి చల్లార్చిన పాలు. టడా, ఇది హిట్ అయినా ఫట్ అయినా పోయేది ఏం లేదు, ఇది నా కిచెన్. ఇంట్లో అయితే మా అమ్మది కాబట్టి మా అమ్మ నన్ను మామూలుగా కొట్టదు ఇన్ కేస్ ఇది ఫట్ అయితే. సో ఇది దిస్ ఈజ్ మై కిచెన్ బ్రో, ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. హి. దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు ఇందులో గోధుమ పిండి అండ్ మైదా పిండి 2 ఒక కన్సిస్టెంట్ వచ్చేంత వరకు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడే కొంతమంది నిపుణుల దగ్గర నుంచి సజెషన్ తీసుకున్నా గైస్, వేస్తే మొత్తం మైదా వేయమన్నారు, లేదు అని అంటే మొత్తం గోధుమ పిండి వేయమన్నారు. సో ఇప్పుడు నేను మైదా పిండి వేసేసి ఒకే డైరెక్షన్లో తిప్పాలి గైస్, రివర్స్లో తిప్పాలి, మళ్ళీ కేక్ ఎట్లనో వస్తుందంట. టడా, ఈ కన్సిస్టెన్సీ ఓకే అనిపిస్తుంది గైస్, మీరేమంటారు? బనానా ఇష్టం లేని వాళ్ళు వెనీలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటే ఆ బనానా ఫ్లేవర్ రాకుండా ఉంటుంది. మన దగ్గర వెనీలా ఎసెన్స్ లేదు కాబట్టి ఇలానే కానిచ్చేద్దాం. నా దగ్గర బటర్ పేపర్లు కూడా లేదు గైస్, సో అందుకని దీనికే కొంచెం బటర్ అప్లై చేసేసి చేస్తున్నాను. సో ఇప్పుడు దీన్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. మనం ఇందులో ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి నేను ఏమైనా యాడ్ చేద్దాం అనుకుంటున్నా. అదేమనుకుంటున్నా అంటే టడా, బోర్న్విటా యాడ్ చేద్దాం అనుకుంటున్నాం గైస్. ఏమంటారు మీరు? ఏమో గైస్, నేనైతే డిసైడ్ అయిపోయా చేసేద్దామని. తేడా కొడుతుందని అర్థమవుతుంది, బట్ స్టిల్ ఐ వాంట్ డూ ఎక్స్పెరిమెంట్. హిట్ అయితే ఓకే, లేదంటే లైట్.
వెయిట్ గైస్, ఫుల్గా ఒక పావు కేజీ చేశాను గైస్ బోర్న్విటా. వెల్సి ఫైనల్లీ ఎయిర్ ఫ్రైయర్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసా. ఇట్స్ టైమ్ టు చెక్. సో ఎయిర్ ఫ్రైయర్లో 160 degrees పెట్టేసి టైం వచ్చేసి 25 to 30 minutes. నేనైతే 30 minutes పెడుతున్నాను. లెట్స్ సీ గైస్. అది మంచిగా వస్తుందా పెంట్ అవుతుందా అనేది నాకు కూడా తెలీదు, అండ్ నాకు భయం కూడా లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ మై కిచెన్, ఎవరేమంటారు అనే ఒక ధైర్యం అనమాట. సో విల్ సీ. అయిపోయింది గైస్. బాగా చూపిస్తాం మీకు. ఐ గెస్ ఇట్స్ హిట్. ఐఎమ్ ఫీలింగ్. నైఫ్ ఎట్ చూద్దాం మొత్తం కుక్ అయిందా లేదా. హ్యాపీ హ్యాపీ హ్యాపీ. మస్తు భయం వేసింది గైస్, ఎట్లా వస్తుందా ఏమవుతుందా అని చెప్పి. వా వా, ఇట్స్ టైమ్ టు టేస్ట్. It's hot guys. It's proper cake guys. See? But kaltundi. Music. I wanna taste it. Wow. Very బాగుంది. I didn't expect. బనానా ఫ్లేవర్ మంచిగా అర్థమవుతుంది. ఇన్ కేస్ మీకు బనానా ఫ్లేవర్ అర్థం అవ్వద్దు అని అనుకుంటే వెనీలా ఎసెన్స్ కానీ సిన్నమిన్ పౌడర్ కానీ అట్లా యాడ్ చేసుకుంటే ఈ ఫ్లేవర్ రాదు మీకు. నాకు బనానా ఫ్లేవర్తో ప్రాబ్లం లేదు. ఐ కెన్ హ్యావ్ see. సూపర్ వచ్చింది గైస్. ఈ హాఫ్ అన్ అవర్ ఫుల్ నెగిటివ్ థింక్ చేశాను అనమాట. సరిగ్గా రాదేమో, కుక్ అవ్వదేమో, వచ్చి 2 బనానాలు పడేయాల్సి ఉంది, దానికోసం ఇన్ని వేస్ట్ చేస్తానేమో. బాపురే బాపురే. హానెస్ట్లీ చాలా బాగుంది. సో మీరు కూడా తయారు చేసుకొని తినండి. అండ్ ఇన్ కేస్ ఇఫ్ మీరు ట్రై చేస్తే నాకు చెప్పండి గైస్, నేను రెసిపీ ట్రై చేశాను అని నాకు చెప్పండి. ఇది పైన బోర్న్విటా వేసాను కదా, చాలా బాగుంది. Try it now and thank me later. Bye guys.